హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేను అందుకోసం 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి. బోన్స్ అనేవి లేకుండా మెత్తగా ఉండేది తీసుకున్నాను. ఇప్పుడు ఆ మటన్ శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నానండి. దాన్ని ఒక కుక్కర్లో వేసేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని కుక్కర్కి మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 5-6 విజిల్స్ వస్తే మటన్ అనేది మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఫ్రై కాబట్టి నేను ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మటన్ అనేది 5-6 విజిల్స్ వచ్చేసినాయండి. తర్వాత తీసి చూద్దాం ఉడికిందో లేదో. చూసారు కదా, ముక్క అనేది బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఆ మటన్ని వాటర్ నుంచి వేరు చేసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి. ప్లేట్లో వేసేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోకి 4-5 స్పూన్ల వరకు నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అందులో వేసుకొని కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చిటికెడు పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 1/2 కేజీ మటన్ తీసుకున్నాం కదా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని దాన్ని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన అనేది పోయే వరకు ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు అందులోకి మనం పక్కన పెట్టేసుకున్న మటన్ ముక్కల్ని తీసుకొని అందులో వేసేసుకోవాలండి. ఈ మటన్ని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు మనకి మటన్ అనేది బాగా ఫ్రై అయిపోతుంది. అందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకోండి. జీడిపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తప్పకుండా జీడిపప్పు అనేవి వేసుకోండి. జీడిపప్పు వేసుకున్న తర్వాత కొంచెం ఒక 4-5 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే మనకి మటన్ బాగా వేగిపోతుందండి. మటన్ ఎప్పుడైనా కుక్కర్లో ఉడికించుకుంటే కనుక మనం ఈజీగా కూర అయినా ఫ్రై అయినా ఈజీగా అయిపోతుందండి. అందులోకి 1 స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్నాను. 1 స్పూను ఎర్ర కారం తీసుకున్నానండి. నాకైతే 1 స్పూన్ సరిపోతుంది. మీరు ఎక్కువ కారం తింటే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత కూరనంతటిని బాగా కలిపేసుకోవాలండి. ఒకసారి కారం వేసుకున్నాక ఫ్రై చాలా కలర్ఫుల్గా చాలా బాగుందండి. పిల్లలైతే అన్నం పక్కన పెట్టేసి ముక్కలే తినేస్తారండి. అంత టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఈ మటన్ ఫ్రై అన్నంలోకి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.